సమస్యల పరిష్కారానికి అర్జీలు ఇచ్చుకోవడమే జరుగుతోంది తప్ప పరిష్కార చర్యలు మాత్రం జరగట్లేదని అర్జీదారులు పేర్కొన్నారు. పిఠాపురంలోని పాడా కార్యాలయంలో పాడా పీడీ చైత్రవర్షిణి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఫిర్యాదులు అందజేశారు. ఇందులో భాగంగా పిఠాపురం కాకినాడ రోడ్లో చిన్న బడ్డీ కొట్టుకు అన్యాయంగా తొలగించిన విద్యుత్ మీటర్ను తిరిగి పెంచమని 4-5 సార్లు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు ఇచ్చినా చర్యలు లేవని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవిల్లి లోవరాజు వాపోయారు. వారం రోజుల్లో ఆ కొట్టుకు మీటర్ తిరిగి బిగించకపోతే బాధిత కుటుంబం తరపున ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. అలాగే గొల్లప్రోలులో రజక చెరువు ఆక్రమణకు గురవుతోందని, తమ చెరువును తమకు ఇప్పించాలని గొల్లప్రోలు రజక వృత్తిదారుల సంఘం నాయకులు పాడా కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. దీనిపై పాడా పీడీ చైత్రవర్షిణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ ఇన్ఛార్జ్ కండవిల్లి లోవరాజు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు మడకా సత్యనారాయణ, కొజ్జారపు వెంకటరమణ, పాలుపు లెనిన్, లోకేశ్వరరావు, పాలుపు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఇదిగో చూడండి, ఎవరికైనా అడ్డు ఉంటే ఇమ్మీడియట్ గా నేనే తీయించేస్తానంటున్నాను. కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళ షాపులు ఎట్టుకుని వాళ్ళ షాపులకి వ్యాపారం ఉండలేదని ఏళ్ళ షాప్ మీద పడ్డారో ఈ చిన్న వ్యాపారం చేసి పందులు మేపుకుంటే వాళ్ళు వీళ్ళ ఎరకల కులానికి చెందినవాడు వీడి పందులు మేపుకుంటుంటే జబ్బులు వస్తున్నాయి, పందులు తీసేంటే పాపం పందులు అమ్మేసుకుని ఏదో చిన్న బడ్డీ కొట్టేట్టుకుని వాటర్ ప్యాకెట్ అమ్ముకుంటుంటే వీళ్ళు కూడా పట్టుమతి కొట్టడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. అక్కడ కొంతమంది వ్యక్తులు అనాధికారికంగా షాపులు కట్టి అనాధికారికంగా వ్యాపారం చేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవడం అనేసి ఇలాంటి వాడు ముసలాడి మీద చర్యలు తీసుకోవడం ఇది ఎంతవరకు సంబంధించమని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. రేపు సోమవారం లోపల అధికారులు అందరూ వచ్చి ఇది తప్పు అయితే తప్పు, లేదు అంటే అది కరెంట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ సొత్త ఊరుకోదు, దీని మీద అమాన్యకి కూర్చుంటానని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను. బట్టలు ఉతుక్కొని ఆడబెట్టుకున్నప్పుడు వర్షం వచ్చినా ఏదో ఇప్పుడు ఎండగాసినా మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీ స్థలంలో ఒక బీసీ కార్పొరేషన్ ఈడీతో ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ చిన్న బిల్డింగ్ కూడా కట్టాలని ఒక మెమరాండం మేడం గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద మళ్ళీ మేము బీసీ కార్పొరేషన్ కాకినాడ వెళ్ళి ఈడీ గారికి కూడా ఈ విషయం మీద మేము మాట్లాడతాం. దీని మీద ఏంటంటే ఖచ్చితంగా మా రాజశేరు మాకు రజకులకు ఇవ్వాలి, అలాగే ఖాళీ స్థలంలో బిల్డింగు ఖాళీ స్థలం కేటాయించాలి, అందులో ఒక పక్క బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయాలని రజక వృత్తిదారుల సంఘంగా రజకుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని దాని మీద మేమంతా కూడా అడుగుతూ ఉన్నాం. పాడా మేడం గారు ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. హామీ వెంటనే అమలు చేయాలనే దాని మీద మేమంతా మా సంఘం తరఫున కోరుకొని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.